శ్రీ వరసిద్ధి విజయ కాళీ కాలభైరవుల పాదపద్మలకు నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. రీసెంట్గా ఒక వీడియో చేశాను, కోట్ల కొలది జపం. ఆ యొక్క జపం ఫలించకపోవటానికి కారణం ఏమిటి అనే దాంట్లో కామము, ఆహారము చెప్పుకున్నాము. నేను ఏదైనా ఒక వీడియో చేసినప్పుడు ఒక 3-4 రోజులు పడుతుంది ఎడిటింగ్ చేయటం, అప్లోడ్ చేయటం అనేది. అందువల్ల కొద్దిగా లేట్ ప్రాసెస్ అవుతుంది అనమాట వీడియో మీకు అందివ్వటం. నేను ఆ వీడియో చేసిన తర్వాత ఒక 4 days గ్యాప్ వచ్చింది అప్లోడ్ చేయటానికి. ఆ సమయంలో అంటే ఇది సిల్లీగా అనిపించవచ్చు మీకు, నాకు మాత్రం కొద్దిగా బాధ వేసింది. ఏమిటి అనే విషయంలోకి వెళ్తే, నేను ఆ వీడియో చేసేసిన తర్వాత ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊర్లో ఒక చోట టీ తాగుతున్నాను. తాగే సమయంలో అట్లా తాగుతా ఉన్నా, చాలా మంది ఉన్నారు తాగుతున్నారు. ఒక మహిళ వచ్చారనమాట, అమ్మగారు. ఎలా ఉన్నారంటే బాగా తెల్లటి చీర కట్టి, ఆ చీర మీద నల్లగా పూలు ఉన్నాయి, ఫుల్ రెడ్గా ఉన్నారు. ఇలా తాగుతా ఉన్నాను, అలా వచ్చారు. చేతిలో ఏదో చిన్న పర్సు ఒకటి ఉంది. గనామని ఆ టీ కుట్టాయన్ని ఏదో అడిగారు. నేను ఇలా తాగుతూ ఉండి ఇలా చూశాను, పట్టించుకోవాలా, తాగుతా ఉన్నాను. వాళ్ళు అమ్మగారు వెళ్ళిపోయారు. నేనేం అడిగాను అంటే, ఏంది అడిగింది, టీ ఇవ్వచ్చుగా అన్న. కాదు, పని ఉంటే ఏమైనా చెప్పయ్యా అని అడిగింది అన్నాడు ఆయన. చూడండి, అప్పటికి కూడా నాకు జ్ఞప్తికి రాల. నేనేమన్నానంటే, పాపం ఎంత గొప్పింటి మహిళ, ఏం కష్టం వచ్చిందోలే అడిగారు అంటే, అవును నిన్నే ఎందుకు అడిగారు, ఏ కొట్లో అడగలేదు కదా ఇక్కడ పనికి అని అన్నా. ఏమో అడిగింది లేదని చెప్పాను నేను అన్నాడు ఆ షాప్ ఆయన, ఆ టీ కొట్టు ఓనరు. ఎందుకంటే ఆ చిన్న టీ కొట్టు, వాళ్ళు ఎవరో టీ కప్పులు కడటం అవి చేస్తున్నారు, ఇంటి ఇస్తూ ఉంటాడు. వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు ఎవరో పనిచేస్తూ ఉంటారు, ఓ 3-4. అంటే టీ తీసుకెళ్ళి అందిస్తూ ఉంటారు. చిన్న కొట్టు అనమాట, నుంచొని తాగటమే. నాకు అప్పటికి కూడా బల్బు వెలగలేదు. నేను ఎప్పుడైతే తాగి టీ కొట్టు అరే అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళా. ఆడు 10 రూపాయలు ఇచ్చేసి టీకి పరిగెత్తుకుంటూ వెళ్ళా, ఎక్కడ కనపడలా. ఆమె డైరెక్ట్గా వచ్చి ఆ టీ షాప్లోనే అడిగారు, పని ఉందయ్యా అని. మళ్ళీ ఇంకా పక్కన ఎక్కడ ఏ కొట్టు, చాలా షాపులు ఉన్నాయి, ఎవరిని అడగల, వెళ్ళిపోయారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళా, ఎక్కడ కనపడతారు, ఏ షాప్లో ఉన్నా, ఏ షాప్లో లేదు. ఎందుకంటే దగ్గరే అంతా. అప్పుడు వెలిగింది బల్బు. అరే రే ఎంత పని చేశాను రా అని. చాలా గొప్పింటి మహిళ, మరియు తెల్లటి, అసలు ఆ చీర కొత్త చీర అనమాట, దానిపైన నల్లటి పూలేవో డిజైనింగ్ ఉంది. చక్కగా ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నారనమాట. అంటే మనం మామూలుగా చెప్పుకుంటే నాకు అదే డౌట్ వచ్చింది. తర్వాత కూర్చొని ఆలోచించా, ఎవరెవరే తప్పు చేశాను రా రే 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 అని. వచ్చిన వాళ్ళు ఎవరంటే నన్ను పరీక్షించడానికి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వీడియో చేశాను కదా, సాధనలో మనం మంచి స్థితిలో ఉన్నాము. అప్పుడు అనిపించింది, అరే రే రే భలే తప్పు జరిగిందిరా అని. చూడండి, అట్లా మనం మైండ్ గుర్తించని టైంలో మనకి జరుగుతూ ఉంటాయి. మనం ఆ యొక్క మెలకువలో ఉండం, ఏదో ఆలోచిస్తూ ఉంటాం జరిగిపోతుంటే. చూడండి, అక్కడికే ఎందుకు రావాలి, అతన్నే ఎందుకు అడగాలి, ఇంకే షాపులో అడగల. అలా అడిగారు, జస్ట్ ఒక 5 seconds వెళ్ళిపోయారు. నేను అంటం కూడా అన్నా, ఎంత గొప్పింటామో, బాగా బతికినాము, పని కోసం వచ్చింది మీ దగ్గరికి అన్నానే, కానీ నేను గుర్తించలే. చూడండి, అంత కొత్త చీర కట్టుకొని, అంత బ్యూటిఫుల్గా ఉండి వచ్చి ఎవరిన పని అడుగుతారా, నా తెలివి తక్కువ కాకపోతే. వారికి ఇంకో కామెడీ ఏంటంటే ఎవరు పట్టించుకోవట్లేదు, రావటం, అడగటం, వెళ్ళిపోవటం, మొత్తం ఒక 10 సెకండ్లో జరిగింది. అలా ఉంటుంది. కాబట్టి సరే, మీరైనా సరే మెళకువతో ఉండండి. సాధకులు, మంచి స్థితిలోకి వెళ్తున్న వాళ్ళకి ఇటువంటి అనుభవాలు జరుగుతుంటాయి. సరే, కొంతమందికి ఇది ఏదో సిల్లీగా అనిపించవచ్చు, నాకు మాత్రం తర్వాత చాలా బాధేసింది. అరే రే రే గుర్తించలేకపోయానే అమ్మని అని నాకు చాలా బాధ వేసింది. కానీ దర్శనం అయితే చూసా నా కళ్ళతో నేను. అలా కొంతమందికి జరుగుతూ ఉంటాయి కొన్ని మిరాకిల్స్. సరే, మీకేదో ఏం చెప్పి వెళ్ళారు అనుకోవచ్చు, కానీ నాకు మాత్రం అది ఒక గొప్ప పాఠం అన్నమాట. కానీ చూడండి, అక్కడ నేనేమన్నాను, పాపం ఎంత బాగా బతికారో ఆమె, మీ దగ్గర పనికి వచ్చారా అంటే, నాకు బాగా పరిచయం టీ షాప్ అయినా. అలా ఉంటుంది వ్యవహారము. కాబట్టి మనం ఎల్లవేళ సాధకులు
జాగురకతో ఉండాలి, మెళకువతో ఉండాలి. మనం గుర్తించగలగాలి, కానీ గుర్తించలేమనుకోండి, మనం ఎంత పోరాడినా అలా ఉంటుంది. అందువల్ల శివలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి సమయంలో కొద్దిగా మెళకువతో ఉండి గుర్తిస్తే మన అదృష్టం. నేను కానీ గుర్తించినట్లయితే కాళ్ళు పట్టేస్తున్నాను. చూడండి, 5 లేక 10 సెకండ్లే అలా వచ్చారు, డైరెక్ట్గా వాడిని అడిగారు, వెళ్ళిపోయారు. అసలు ఆ తర్వాత టీ తాగిన తర్వాత వెంటనే స్ట్రైక్ అయిపోయింది, పరిగెత్తా, ఎక్కడా లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైందో లేదు, కానీ నాకు మాత్రం ఖచ్చితంగా అర్థమైంది వచ్చిన వాళ్ళు ఎవరు అని. అలా ఉంటుంది. కాబట్టి శివులు ఈ విషయాన్ని బాగా గమనించండి. మీరు కూడా సాధనలో ఇటువంటి గొప్ప గొప్ప దివ్యానుభూతులు జరుగుతూ ఉంటాయి. వాటిని నిక్షిప్తం చేసుకొని గుర్తు చేసుకుంటూ ఉండండి. చక్కగా మంచిగా మీ సాధన మీరు చేసుకోండి, ఉన్నత స్థితులకు వెళ్ళండి. ఇది నా యొక్క మనవి. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.